హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ముచ్చట్లు. ఈరోజు ఫ్రెండ్స్ మేము సాంగి టెంపుల్ వెళ్ళాం ఫ్రెండ్స్. అయితే అక్కడ లొకేషన్ మాతో పాటు మీరు చూస్తారా? వెళ్ళాం. సాంగి వెళ్ళిన తర్వాత మనకి సాంగి టెంపుల్ ఆర్చ్ అయితే కనిపిస్తుంది. ఆర్చ్ లోపలికి వెళ్ళిన తర్వాత ఒక 1/2 కిలోమీటర్ లోపలికి అయితే జర్నీ ఉంటుంది. అక్కడ మనకి పార్కింగ్ టికెట్స్ ఇస్తున్నారు. కింద పార్కింగ్ చేయాలి అనుకుంటే 120, అదే మనం పైన పార్కింగ్ చేయాలి అనుకుంటే 200. కిందకి పైనకి పెద్ద తేడా ఏం లేదు. కింద పార్కింగ్ చేసుకొని స్టెప్స్ ద్వారా మనం పైనకి నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. పార్కింగ్ దగ్గర నుంచి మనం కొంచెం పైనకి ఎక్కగానే మనకి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది. ఆడుకోవడానికి బాగుంది ఫ్రెండ్స్. నేను మా అన్నవాళ్ళు చాలా ఆడుకున్నాం ఫ్రెండ్స్. ఇదా హనుమాన్ టెంపుల్ ఉంది. చాలా చాలా ఎంజాయ్ చేసినాం. ఇక్కడ నుంచి ఫేట్ పోతే గుడి వచ్చేస్తుంది. అదే మనం 200 రూపీస్ టికెట్ గనక ఇందాక పార్కింగ్ దగ్గర తీసుకొని ఉంటే ఈ వేలో వెళ్ళొచ్చు పైన వరకు. మనం 120 రూపీస్ పార్కింగ్ టికెట్ తీసుకున్నాం కాబట్టి కార్ కిందనే పార్క్ చేసి ఇదంతా నడుచుకుంటూ పైన వరకు వెళ్ళాం. వెళ్తుంటే చల్లగా బాగుంది ఫ్రెండ్స్. పిల్లలు గనక ఉంటే హాయిగా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు టైం పాస్ చేస్తూ. ఒక 1/2 కిలోమీటర్ మాత్రమే ఉంది టెంపుల్కి డిస్టెన్స్ నడుచుకుంటూ వెళ్ళడానికి. ఫైనల్గా వచ్చేసాము. కోతులు చాలా చాలా ఉన్నాయి. ఇక్కడ నుంచి స్టెప్స్ ఉంటాయి ఇంకా పైనకి వెళ్ళడానికి. ఇక్కడ వరకు వాకింగ్ అయిపోయింది. ఇక్కడ నుంచి స్టెప్స్ చాలా మెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ పైన పోవడానికి. కానీ ఆడుకుంటూ వెళ్ళిపోయాం. ఫైనల్గా మెట్లు కూడా ఎక్కేసాం. టాస్క్ కంప్లీటెడ్. ఇక్కడ నుంచి లొకేషన్ ఎంత బాగుందో. చాలా బ్యూటిఫుల్.
ఇక్కడ నుంచి చూడడానికి లొకేషన్ చాలా బాగుంది. లొకేషన్ని చూడడానికన్నా సాంగి టెంపుల్ వెళ్ళొచ్చు. ఇది టెంపుల్‌కి మెయిన్ ఆర్చ్. ఈ ఆర్చ్‌లో నుంచే మనం లోపలికి వెళ్తాం. మనకు ఇది లోపలికి వెళ్ళిన తర్వాత టెంపుల్ లోపల అంతా ఇది మెయిన్ టెంపుల్. మెయిన్ టెంపుల్‌లో మనకి వెంకటేశ్వర స్వామి ఉంటారు. ఆ వెంకటేశ్వర స్వామితో పాటు చాలానే టెంపుల్స్ ఉన్నాయి లోపల మళ్ళీ సెపరేట్‌గా. చిన్న చిన్న టెంపుల్స్. కృష్ణుడిది, అష్టలక్ష్మి టెంపుల్ అలా చాలానే ఉన్నాయి. గిఫ్ట్ల షాప్ కూడా ఉంది పిల్లల కోసం. అందులో మాకు చాలా చాలా నచ్చినాయి. టెంపుల్స్ చూడిపోండి. వినాయకుడు ఒకటి, అదొకటి, ఇదొకటి ఉంటాయి. అందాల దేవిది. ఇలా సైడ్కున్న చిన్న చిన్న టెంపుల్స్ అన్నీ చూసిన తర్వాత మనకి మెయిన్ టెంపుల్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ బ్యాక్ సైడ్ కూడా వ్యూ పాయింట్ ఉంటుంది. అక్కడ నుంచి మనం వ్యూని చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. అక్కడే సిట్టింగ్ స్పాట్స్ కూడా ఉన్నాయి. మనం కూర్చొని కూడా వ్యూని ఎంజాయ్ చేయొచ్చు. ఆడుకోగానే వర్షం పడ్డది ఫ్రెండ్స్. మేము వర్షంలోనే ఆడుకున్నాం. అక్కడ పెద్ద పెద్ద బెలూన్ ఫ్రెండ్స్. చూస్తుంటే ఫుల్ వర్షం వద్దది. అప్పుడు మేము డాన్స్ చేసినాం. మనం వేస్తుంటే అత్త కూడా వచ్చి డాన్స్ వేసింది. చూడండి నేను డాన్స్ ఎట్లా వేసినారో మీరు కూడా చెప్పండి. నాకు మంచి కామెంట్ పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇది కోతులు చూడండి ఎలా ఉన్నాయో. ఫుల్ కోతులు ఉన్నాయి. చేతులు ఏమైనా పట్టుకుంటే తీసుకెళ్ళిపోతున్నాయి. వాటితో జాగ్రత్త ఫ్రెండ్స్. ఇంకా టెంపుల్ నుంచి ఇంటికి వెళ్ళిపోతున్నాం. వెళ్ళేటప్పుడు ఫుల్ వర్షం. రోడ్ అంతా చాలా బాగుంది. మేము అందరం ఫుల్ ఎంజాయ్ చేసాం. ఈ వర్షంలో లొకేషన్ సూపర్ ఉంది. ఫుల్ ఆడుకున్నాం, ఫుల్ ఎంజాయ్ చేసాం, ఫుల్ ఫొటోస్ కూడా దిగాం. ఇక్కడ రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి రెంట్ కోసం. ఇక్కడ ఫోటోషూట్స్ బాగా జరుగుతాయి. ఫోటోషూట్స్కి రావాలి అనుకున్న వాళ్ళు, షూటింగ్స్ జరుపుకునే వాళ్ళు ఇక్కడ రూమ్స్ తీసుకోవచ్చు. మా అత్త కూడా ఫోటోషూట్ చేసింది ఫ్రెండ్స్. మా మమ్మీ మా అత్త చిన్నప్పుడు ఆడుకున్న గేమ్స్ ఇప్పుడు కూడా ఆడుకున్నారు ఫ్రెండ్స్. ఇంతవరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. బై ఫ్రెండ్స్.